హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. స్టీల్లో ఐటమ్స్ చూపించిందక్క, బ్రాసు, కాపర్, జర్మన్ సిల్వర్ ఈ వీడియోసే రిలీజ్ చేస్తున్నారు, స్టీల్ చూపించట్లేదు ఏంటి అని అడుగుతున్నారు కదా. లైక్ ఏంటి అంటే ఇవి డ్యూరేషన్ ఎక్కువైపోతుందని చెప్పి ఇలా పార్ట్స్ కింద రిలీజ్ చేయాల్సి వస్తుంది. లేదంతా అంతా ఒకే వీడియోలో పెట్టొచ్చు, కానీ అంత డ్యూరేషన్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించరు కదా. అవే అంతసేపు చూడాలంటే ఎవరికైనా బోరే కొడుతుంది కదా. సో ఈరోజు వచ్చేసి మనం స్టీల్ చూపించబోతున్నాం అనమాట. ఇప్పుడు చూపించింది పెద్ద లైటర్, 145 రూపీస్ అనమాట. చాలా బాగుండే. ఇవన్నీ గ్రేటర్స్ అనమాట, క్యారెట్ గ్రేటర్స్, లేకపోతే తురుముకునే ఇంకా పొటాటో చిప్స్ కింద చేసుకునే అవన్నీ గ్రేటర్స్ అనమాట. ఇది వచ్చేసి చపాతీ కాల్చుకునే పుల్కా వేసుకునేలాగా అవన్నమాట స్టాండ్స్. ఇవి గ్లాస్ హోల్డర్ అనొచ్చు, పెన్ హోల్డర్ అనొచ్చు, ఇంకా క్రాఫ్ట్స్ హోల్డర్స్ అనొచ్చు, ఏమన్నా మన ఇష్టం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం కంటెంట్ క్రియేటర్ అవ్వాలే కానీ క్రియేటివ్నెస్తో ఏ వస్తువునైనా ఎట్లా అన్నా వాడుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్లు. ఇది కూడా ఒక గ్రేటర్ అనమాట. ఇది నేను యాక్చువల్గా ఇంట్లో వాడుతున్నాను, ఆ ఓవెల్ షేప్ది. ఇది వచ్చేసి గ్రేటర్ కమ్ బాక్స్ అనమాట. పైన గ్రేట్ చేస్తూ ఉంటే మనకి కింద బాక్స్లో కలెక్ట్ అయిపోతుంది, ఇబ్బంది ఏముండదు. జస్ట్ ప్లేట్ పెట్టుకుని గ్రేట్ చేసుకుంటాం కదా, అట్లా కంటే ఇలా బాక్స్లో వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇది వచ్చి పావ్ బాజీ స్మాషర్ లేదా చాట్ స్మాషర్ అనుకోవచ్చు. ఒక ఐటెంలో చాలా క్వాలిటీస్, చాలా సైజెస్ ఉంటున్నాయి. సో చూసుకోండి. ఇది వచ్చేసి లెమన్ అనమాట, లెమన్ స్క్వీజరు. చాలామంది పెద్దవాళ్ళకి కొంచెం పూర్తిగా లెమన్ పిండలేకపోతున్నాము, చాలా రసం అందులోనే ఉండిపోతుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అదైతే. ఇవి వచ్చేసి మనకి ఆనియన్ కట్టర్సు, ఇంకా వెజిటేబుల్ చాపర్సు, ఏదనుకుంటే అది మనము ఎట్లా యూజ్ చేస్తే అలా అనమాట. సో ఇవన్నీ అంటే తక్కువ ఎఫర్ట్ చేసి కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు. ఇప్పుడు ఆనియన్ కట్టరే ఉందనుకోండి, అది మినిమంలో ఒక 100 రూపీస్లో స్టార్ట్ అయితే మనకి 600 అట్లా కూడా ఉంది. అంటే క్వాలిటీ మ్యాటర్స్ అక్కడ నిజంగా. అసలు మీరు చూసుకుని మీకు ఎంత ఎఫర్ట్ చేయాలనుకుంటున్నారో అంత ఎఫర్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ గ్రేటర్సే, ఆనియన్ కట్టర్స్. ఇవన్నీ ఇందాక చూపించాను చూసారా, అందులో అయితే 10 డిఫరెంట్ బ్లేడ్స్ వచ్చినాయి అనమాట. మనం ఎట్లా ఏ షేప్స్లో కట్ చేసుకోవాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హీట్ రెసిస్టెన్స్గా కింద వాడతాం కదా, ఏదన్నా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కింద ఇది పెట్టి వేడి ఏమన్నా దానిపైన పెట్టుకుంటాం కదా, అవన్నమాట. ఇవి 90 ఆ రేంజెస్లో ఉన్నాయి. పెద్ద సైజు అయితే ఇంకా 100 అవి కూడా ఉన్నది, వీడియోలో చూడండి. ఇది చూడండి, అసలు దేనికన్నా ఒక్కొక్క వస్తువు. అంటే వాల్నట్ కట్టర్ అనమాట ఇందాక చూపించింది. ఆ వాల్నట్ వాల్నట్కి కూడా ఒక కట్టర్ ఉంటుందా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది. ఇవన్నీ పిజ్జా స్లైసెస్ చేసుకునేవి అనమాట, రోలర్స్. అవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ. ఇంకా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మ్యాటర్స్ అనమాట నిజంగా మీకు. ఇది వచ్చేసి ఎగ్ స్లైసర్. అసలు ఎగ్ కూడా ఒక స్లైసర్ ఉంటుందని నిజంగా అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. అది వచ్చేసి షింక్ స్ట్రైనర్ అనమాట. కొంతమందికి స్ట్రైనర్స్ ఇవ్వరు కదా, అట్లాంటి వాళ్ళకి ఇవన్నమాట. ఇది వచ్చేసి మనం ఫ్లోర్ తీసుకోవచ్చు లేదా బియ్యం తీసుకోవచ్చు ఏదన్నా. ఇది వచ్చేసి నూడిల్స్ వాటికి జల్లెడ్ మూకిడి కింద వాడచ్చు. ఇవన్నీ మార్బుల్ మసాలా దంచుకునేవి అనమాట. ఇవి కూడా ఒక్కొక్క ప్రైస్ అనమాట, 480, 550, 680 అట్లా సైజెస్ బట్టి షేప్స్ బట్టి ప్రైజెస్ మారిపోతున్నాయి అనమాట. చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు అక్కడ. మీ ఐస్కి అయితే నిజంగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఫీస్ట్ అని చెప్పొచ్చు నిజంగా. ఇది వచ్చేసి మనీ బ్యాంక్ అనమాట. ఇప్పుడు కూడా ఉంటున్నాయి అనుకుంటా, చిన్న కొట్టుల్లో ఇలా డబ్బాల్లో పెట్టుకుని లాక్ వేసుకుంటారు కదా. ఇంకా మన కుమారంటీ కూడా ఇలాంటి పెట్టి వాడుతూనే చూశాను నేను స్టార్టింగ్లో, మరి ఇప్పుడు ఏం వాడుతున్నారో కానీ. సో ఇవన్నీ అగరొత్తులు పెట్టుకునేవి. ఇవి కొంచెం బ్రాస్ కోటింగ్లా వచ్చాయి. మీకు ప్రైజెస్ అన్నీ నేను టెక్స్ట్ బాక్స్లో సైడ్ అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే పర్టికులర్గా అందరూ కూడా ప్రైజెస్ మెన్షన్ చేయండి అనేది చాలామంది కమెంట్ చేశారు. అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అంతగా క్లియర్గా విజిబుల్ అవ్వకపోతే అన్న సెన్స్లో నేను టెక్స్ట్ బాక్స్ ఎడిట్ చేస్తున్నాను.
ఇవన్నీ కూడా హీట్ రెసిస్టెన్స్ కోసం వాడేవే. ఇందాక చూపించింది అయితే బిందెల కింద సపోర్ట్కి పెట్టుకుంటారు కదా, బిందె అటు ఇటు పోకుండా. ఇవి సెట్ ఆఫ్ 6 అనమాట. ఒకటి 52 రూపీస్ పడింది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పెద్ద సైజు ఉంది, ఇది 116 పడింది. సో అట్లా మీకు ఎన్ని కావాలితే అన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇది స్టీల్ పూరి ప్రెషర్ 520 రూపీస్ అనమాట. ఇవన్నీ జస్ట్ నార్మల్ మన హ్యాండ్తో చాప్ చేసుకుంటానికి ఉంటుంది చూసారా, ఆనియన్ కట్టర్స్. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్స్ కూడా భలే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. జనరల్గా అందరూ లేదా ఒక ప్లాస్టిక్ అనో లేకపోతే వుడ్ అనో అలా తీసుకుంటారు కదా, అందులో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవి ఉన్నాయి, నార్మల్గా ఉండేవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంటి అంటే చాపింగ్ బోర్డ్స్ కొంచెం వుడెన్ తీసుకుంటే అది కట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అంటున్నారు. సో ప్లాస్టిక్ కన్నా అంతే లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని ఇలా స్టీల్ వాడుతున్నారు అనమాట. ఇది స్టీల్ 595. అందులో కూడా సైజెస్ ఉన్నాయి, ప్రైజెస్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి మీరు. యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ నేను మంజీరా మెజెస్టిక్లో మా బాబుకి స్నాక్స్ బాక్స్ ఏదో తీసుకుందామని వెళ్తే సరదాగా వీడియో తీసి అప్లోడ్ చేశానమాట. అప్పుడు అన్నారనమాట, నేను అన్నాను జస్ట్ నార్మల్గా సనత్ నగర్లో పెద్ద బ్రాంచ్ ఉంది, అక్కడ ఇంకా వెరైటీస్ ఉంటాయి. అయితే అందరూ కొంతమంది కమెంట్స్లో రిక్వెస్ట్ చేశారనమాట, ఒకసారి అది కూడా వీడియో తీయొచ్చు కదా అని చెప్పి. సో అందుకని చెప్పి నేను వీడియో తీద్దాము అని చెప్పి పర్టికులర్గా వెళ్ళాను. యాక్చువల్గా యూస్ఫుల్ ఇది నిజంగా, అన్నీ ఒకే చోట దొరకడం అనేది చాలా అసాధ్యం. ఇదైతే ఆఫర్లో ఉండే 1100 ఎంతో 50% ఆఫ్ పవర్ను 495 ఎంతో పడుతుంది అన్నారు. అందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ బాక్స్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది, ఇది తీసుకుందాం అనుకున్నాను. అంటే స్ప్రౌట్స్ బాక్స్ కాకుండా ఇక్కడ ప్లెయిన్గా ఇంకోటి ఉంది చూసారా, అది తీసుకుందాం అనుకున్నాను. సర్లే ఇంకా అలా అనుకుంటే ఇంకా తీసుకోలేదు, జస్ట్ నార్మల్గా. ఇది వచ్చేసి 375 రూపీస్ పడింది. ఇది తీసుకున్నాను, ఇది కూడా నేను బ్రాస్లో తీసుకున్నాను, స్టీల్లో కాదు. నార్మల్గా నాకు బ్రాస్లో తీసుకోవాలనిపించి అందులో తీసుకున్నాను. నాకు అది 955 అంత పడింది. నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా సైజెస్ బట్టి. మీరు ఎప్పుడైనా చిన్న టిప్ చెప్తాను వినండి, ఇట్లా పైన స్క్రూ లాగా తిప్పుకునేది అయితే నిజంగా అసలు ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మనకి చేతులు నొప్పి వచ్చే అవసరం కూడా ఉండదు. ఇవి అయితే పైనుంచి నొక్కుకునేవి, అవి అయితే నిజంగా అరిచేతులు చాలా నొప్పి వచ్చేస్తాయి, ఎర్రగా అయిపోయి ఇంకా తర్వాత పని చేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది. నాకు తెలిసినంత వరకు నేను చూసింది అయితే అట్లా స్క్రూ కింద ఉండేవి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇవన్నీ కోకోనట్ గ్రేటర్స్ అనమాట. తిరుగుడు తీసుకుంటారు కదా చాలామంది, మిక్సీలో వేసుకోవడం చాలామందికి నచ్చదు, ఎందుకంటే అది బాగా చిన్నగా చేసేస్తుంది తిరుగుడిని అని చాలామంది ఇట్లానే అనుకుంటారు, తిరుగుడు తీసుకుందాము అని. సో వాళ్ళకనమాట నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇందులో కూడా ప్లాస్టిక్, వుడ్, స్టీలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఎగ్ స్లైసరే. సో ఇవి కొంచెం ప్లాస్టిక్ అయితే తేలిపోతాయి మీకు తిప్పుకోవడానికి, కొంచెం స్టీల్ ఉండి కింద గ్రిప్ ఉండేవైతే మీకు తిరగదనమాట. సో అట్లాంటివి తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. అందులో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ప్లాస్టిక్, స్టీల్ అన్నీ. ఇది వచ్చేసి కట్టర్ అనమాట, మామిడికాయ అవి కట్ చేసుకుంటారు కదా కొంతమంది అట్లా. ఇది వచ్చేసి స్ప్రౌట్ బాక్స్ అనమాట. ఇది ప్లాస్టిక్లో వచ్చింది, మీకు ఇంతకుముందు స్టీల్గా చూపించాను కదా, ఇవి ప్లాస్టిక్లో అనమాట. ఇది వచ్చేసి కప్ హోల్డర్, లేకపోతే కింద చిన్న ప్లేట్స్ అట్లా పెట్టుకునేలాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి గ్లాస్ హోల్డర్ అనమాట. ఇది ప్లాస్టిక్ది 156 రూపీస్ పడింది. ఇది వచ్చేసి కింద ప్లేట్ వచ్చి చుట్టూరు గ్లాస్ హోల్డర్స్ వచ్చి మధ్యలో ఇంకా స్పూన్ హోల్డర్ కూడా వచ్చిందనమాట. ఇవన్నీ స్పూన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే పెన్స్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు మనం వాడుకునే బట్టి ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా డబ్బులు దాచుకుని పెట్టలే అనమాట. ఇందాక మనం రెక్టాంగిల్ షేప్లో చూసాం కదా, ఇది కొంచెం స్క్వేర్ టైప్లో వచ్చినాయి అనమాట. బాగున్నాయి, ఇవి కూడా బాగా అనిపించినాయి. ఇప్పుడంటే ఎక్కువ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసినాయి, కానీ ఇది వరకు పాతకాలంలో అన్నీ పెట్టలే కదండి. ఇంకా స్పూన్స్ విషయానికి వస్తే అసలు ఆల్మోస్ట్ ఒక 200 వెరైటీస్ అన్నా ఉంటాయి, 200 వరకు సైజెస్ అన్నా ఉంటాయి. చిన్ని సైజ్ నుంచి మన వేలు సైజ్ అంత దగ్గర నుంచి చాలా పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. స్పూన్స్ ఏంటి, గరిటెలు ఏంటి, అన్నీ అనమాట. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్. అసలు
ఇవైతే నైఫ్స్, ఈటింగ్ నైఫ్స్ ఉంటాయి కదా కొంచెం కట్ చేసుకొని తినేలాగా అవి, ఫోక్స్, ఇంకా చెప్పలేమన్నమాట. నిజంగా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా అండి. నిజంగా అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా అంటే చాలా స్ట్రాంగ్, లైఫ్ టైం గ్యారంటీ అని చెప్పొచ్చు నిజంగా. ఇవి సెట్ ఆఫ్ 6 అనమాట, 72 రూపీస్ పడే. ఇంకా అట్లా అది చిన్న సైజు, అంటే దీనికంటే చిన్న సైజెస్ కూడా ఉన్నాయి. ఈ ఫోక్స్ అయితే సెట్ ఆఫ్ 6 110 రూపీస్. అంటే ఇంకా చిన్నవి కావాలితే చిన్నవి ఉన్నాయి, పెద్దవి కావాలితే పెద్దవి ఉన్నాయి. నేనైతే బాగా చిన్న చిన్న ఫోక్స్, స్పూన్స్ తీసుకున్నాను, మా బాబుకి యూజ్ అవుతాయని చెప్పి స్నాక్స్ బాక్స్లోకి. నేను కొంచెం షాపింగ్ చేశాను, సో ఎవరు చేయరు నిజంగా. అట్లని చూస్తే అంత బాగా అనిపించినాయి. ఇప్పుడు కూడా నాకు ఈ స్టీల్వి కూడా ఒక వీడియోలో అయితే సరిపోలేదు నిజంగా. సో నాకు తెలిసినంత వరకు 2-3 వీడియోస్ వస్తాయి, నేను అన్నీ అటాచ్ చేస్తాను. మీరైతే మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వ్యూ కూడా ఇవ్వండి. ఇదైతే ఏంటి కొబ్బరికాయ కొట్టుకునేది అంటారు కదా, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఇంతకుముందు మామూలుగా ఇలా కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టుకుంటారు కదా, అవి చూసాను. ఇప్పుడు ఇలా స్టీల్ ప్లేట్స్ వచ్చి రాడ్ వస్తుంది, బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ కూడా అందులోనే కలెక్ట్ అయిపోతుంది కదా, సో మనకు కావాలితే తీసుకుని వాడుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా వేసేయచ్చు అన్నమాట. సో ఇవన్నీ చూడండి ఎన్ని స్పూన్స్ ఉన్నాయి. పైన అయితే బ్రాస్ కోటింగ్ కూడా చూపించాను ఇంతకుముందు. అట్లనే బ్లాక్ కలర్లో కూడా కొన్ని స్పూన్స్ వచ్చాయి అనమాట. ఇది వచ్చేసి పొడుగు స్పూన్స్, 3 సెట్ ఆఫ్ 3 49 రూపీస్ అనమాట. అంటే పొడుగ్గా ఉండే డబ్బాల్లో, పచ్చళ్ళలో లేకపోతే ఇంకేమైనా స్టోర్ చేసుకుంటారు కదా, అవి తీసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఓన్లీ స్టీలే కాదు, నేను ఆల్రెడీ బ్రాస్ పెట్టాను, కాపర్ పెట్టాను, జర్మన్ సిల్వర్ పెట్టాను. ఇంకా ఫ్యూచర్లో స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ వస్తాయి, నార్మల్ స్టీల్వి వీడియోస్ వస్తాయి. అట్లనే ప్లాస్టిక్ వేర్ కూడా, అంటే ప్లాస్టిక్ ఇప్పుడు అవాయిడ్ చేద్దామని అంటున్నారు కదా, అందులో కూడా కొంచెం మంచి ప్లాస్టిక్ వాడితే పర్లేదు. నార్మల్ ప్లాస్టిక్స్ కంటే కూడా అవి బెటరు. అంటే ప్లాస్టిక్ బెటర్ అని నేను చెప్పను, కానీ కొంచెం మంచివి వాడితే బెటర్ అని నా ఫీలింగ్. ఇది వచ్చేసి కోకోనట్ తీసుకుని, ఇది అగైన్ చేతితో తీసేసుకుని. ఇవి నార్మల్ స్పూన్స్ అనమాట, కొంచెం సన్నగా ఉండే. అవి సెట్ ఆఫ్ 12 42 రూపీస్ అలా పడ్డాయి. ఇవి చిన్న చిన్న చిట్టి ఇడ్లీలు వేసుకోవడానికి పిల్లలకు బాగుంటాయి అన్నమాట. ఇవి ఈ స్పూన్స్ నూడిల్స్ తిప్పుకోవడానికి, ఇంకా సేమియా అట్లా తిప్పుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఆయిల్లో వేసుకునే గరిటెలు అనమాట. ఇంకా సాంబార్ గరిటెలు, పెరుగు, ఇంకా అలా గుంట గరిటెలు, దోశలు బ్యాటర్కి ఇంకా అట్లా యూస్ చేసుకుంటారు కదా. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. నేను ఇదిగో ఈ చిల్లీల గరిట ఒకటి తీసుకున్నాను, బాగుంది. ఇది 69 రూపీస్ ఎంతో పడింది. అదే సైజెస్ బట్టి ఉందన్నమాట. ఇది అట్లా డిఫరెంట్ షేప్లో వచ్చింది. నార్మల్గా ఇది వరకు వేరే షేప్స్లో వచ్చాయి కదా, ఇప్పుడైతే ఇట్లా ట్రయాంగిల్ లాగా వస్తున్నాయి అన్నమాట. ఇందులో కూడా అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం లోతుగా ఉండే వెజల్స్కి అట్లసల కింద వాడుకునేలాగా వచ్చినాయి అనమాట. బెండ్ వస్తుంది స్ట్రైట్గా కాకుండా. ఇవన్నీ కూరగరిటెలు అనమాట. కూరగరిటెలు చూడండి, చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా రెస్టారెంట్స్కి కావాల్సిన అన్ని వెజల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లైక్ 60 కేజెస్ వండుకునేలాగా, 80 కేజెస్ వండుకునేలాగా, మ్యాక్సిమం 80 కేజెస్ వండుకునేలాగా వెజల్స్ ఉన్నట్టున్నాయి. గ్రైండర్స్, ఇంకా ఇడ్లీ పాత్రలు పెద్ద పెద్దవి, స్టీమర్స్, ఇంకా పెద్ద పెద్ద కరెంట్ కుక్కర్స్, ఇంకా అన్నీ అనమాట. రెస్టారెంట్స్కి కూడా బఫెట్స్కి యూజ్ చేసుకునేలాగా వెజల్స్ అన్నీ ఉన్నాయి. ఏమి కావాలన్నా ఉంటుంది అనమాట. కిచెన్కి సంబంధించిన A to Z అన్నీ ఉంటాయి. చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉంటాయి. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను మీకు యూజ్ అవుద్దని. ఈ బాటిల్స్లో కూడా ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్సైటింగ్ ఆఫర్స్ ఉండే. సెమోరా బ్రాండ్ మీద అయితే ఫ్లాట్ 50% ఉంది. సో ఈ టైంలో బాగా యూజ్ అవుతాయని అనుకుంటా వాటర్ బాటిల్స్ మీద బాగా ఆఫర్స్ పెట్టారు. అట్లానే 365 days ఆఫర్స్ ఉంటాయి ఇందులో. ఈ డీమార్ట్లోని వాటిలోని ఎలా ఆఫర్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే 365 days ఆఫర్స్ ఉంటాయి. సో ఒకసారి మీరైతే వెళ్ళి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఎక్కువగా చెప్తుందేమో వీడియోలో అనుకుంటారేమో అనిపిస్తుంది కొంతమందికి, కానీ మీకు చూస్తే కానీ అర్థం అవుతుంది. నిజంగా ఇలా చూపించిన దానికంటే కూడా నేనైతే చాలా క్లియర్గా చూపిస్తానికి ట్రై చేశాను. బాటిల్స్లో కూడా బ్రాండ్స్ ఉన్నాయి, సెల్లో, మిల్టన్, ఇంకా అన్ని బ్రాండ్స్, మీకు ఏ బ్రాండ్ కావాలన్నా దొరుకుద్ది అక్కడ మ్యాక్సిమం.
నెంబర్ ఆఫ్ వెరైటీ కూడా దొరుకుద్ది. ఇవన్నీ మసాలా స్మాషర్స్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాస్ కొట్టుకునేవి. ఇది బ్రాస్, ఇది కొంచెం కాస్ట్లీ, 1000 చేంజ్ అంత కొన్నట్టుంది. 1050 పడింది ఇది. అంటే ఇది కూడా చిన్న సైజ్ అనమాట. ఇందులో పెద్ద సైజ్ వస్తే మళ్ళీ ఇంకా ప్రైస్ పెరుగుద్ది. అల్యూమినియంలో ఉన్నాయి, స్టీల్లో ఉన్నాయి, బ్రాస్లో ఉన్నాయి. అల్యూమినియం ఇది వచ్చేసి 399. ఇది చిన్న సైజు, కొంచెం అంటే మీడియం సైజ్ అనమాట. అందులో కూడా పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంది ఇంకా బాగా. సో మీకు కావాల్సిన సైజెస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మజ్జిగ చిలకించుకుని కవ్వాలన్నమాట, స్టీల్ టైప్లో. ఇవన్నీ చపాతీ తిరగేసుకోవడానికి, పుల్కాస్ కాల్చుకోవడానికి అలా యూజ్ అవుతాయి. లైటర్స్, ఈ గ్రేటర్ అదే పీలర్ నేనైతే బయట నిజంగా ఇంతకుముందే 90 ఎంతో పెట్టి తీసుకున్నాను 2 పీలర్స్. సేమ్ అదే ఇక్కడ దొరికింది 52 రూపీస్ అనమాట. మీకు ప్రైస్ కంపారిజన్ ఎందుకు చెప్పాను అంటే బాగుంది, ఇక్కడ క్వాలిటీ బాగుంది, ప్రైజెస్ బాగున్నాయని చెప్పడానికి చెప్పాను అనమాట. ఇది ఎగ్ వేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి ఇవన్నీ పీలర్స్ అనమాట. ఇది సింగిల్ సైడ్ పీలరు, ఇది కూడా సింగిల్ అనమాట. జస్ట్ చేతితో పీల్ చేసుకునేలాగా, ఇలా ఒక స్టిక్ లాగా ఉండేలాగా. ఇవన్నీ కొంచెం అదే పీలర్ కమ్ గ్రేటర్స్ కింద అలా వాడుకోవచ్చు. ఇది చూడండి 15 రూపీస్. సో మీకు అర్థమవుతుంది కదా, ఒకే ఐటమ్ 15 రూపీస్లోనే ఉంది, 100 రూపీస్లోనే ఉంది. అంటే 100 వరకు, అంటే ఒకటి 50, 40, 60 అట్లా అన్ని ప్రైజెస్లోనే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇందుకే అంటున్నాను, మీకు డిఫరెన్స్ అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కోకోనట్ పీల్ చేసుకునేవి అనమాట. ఇవన్నీ ఐస్ క్రీమ్ స్కూపర్స్ అనమాట. స్కూప్ బయటికి తీసుకునేలాగా, ఆటోమేటిక్గా వేసుకునేలాగా ఒకటి, జస్ట్ నార్మల్గా వాటర్లో డిప్ చేసుకుని డైరెక్ట్ వేసేసుకునేలాగా ఒకటి. ఇవన్నీ పొటాటో స్లైస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. క్యారెట్ తురుము తీసుకోవచ్చు, పొటాటో తురుము తీసుకోవచ్చు, ఇంకా అన్నీ అనమాట. ఒక ఐటమ్ని ఎలా అంటే మీ ఇష్టం వచ్చినట్టు, ఎలా మీ మైండ్కి తగ్గట్టుగా వాడుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి వీడియోస్ చేస్తున్నాను, అంతకు మించి ఏమీ కాదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో రావాలి మీరు అనుకుంటున్నారు, ఇంకా ఏమైనా వెరైటీ వీడియోస్ మేము తీయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.